ఇప్పుడు నేనే రాసినటువంటి పాట నేనే పాడుతున్నాను, మీరందరూ కూడా ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. ఇదిగిదిగో ఇదిగిదిగో ఇదే మన బృందావనం, చల్లని చదువులమ్మ దేవాలయం. ఇదిగిదిగో ఇదే మన బృందావనం, చల్లని చదువులమ్మ దేవాలయం. చిన్ననాట తెలియని చిలిపి అల్లర్లు చిరుజ్ఞాపకాలుగా మిగిలిన దొంతరలు, దాగి ఉన్న ప్రతిభను అలవోకగా వెలికి తీసి బ్రతుకు తెరువు దారి చూపినట్టి ఓ బాటసారి. ఇదిగిదిగో ఇదే మన బృందావనం, చల్లని చదువులమ్మ దేవాలయం, చల్లని చదువులమ్మ దేవాలయం. ఎన్నో దశాబ్దాల తరగని చిరునామా, 3 తరాలకు చెందిన మూల పుటమ్మ. వందలాది గురువులకు యజ్ఞశాల ఇది, వేల పూలు పూసిన ఉద్యానవనమిది. ఇదిగిదిగో ఇదే మన బృందావనం, చల్లని చదువులమ్మ దేవాలయం, చల్లని చదువులమ్మ దేవాలయం. పక్కనున్న 10 పల్లెల పరిసరాలలో అమృతం పారించిన ఊట బావి ఇదియే. ఖండాంతరాలకు మన పేరు ప్రతిష్టలను వెళ్ళి విరియజేసినట్టి విజ్ఞాన గని ఇది. ఇదిగిదిగో ఇదే మన బృందావనం, చల్లని చదువులమ్మ దేవాలయం. వందలాది యువకులకు నందనవనమే ఇది, ఎందరో యువతుల హృదయ మందిరమిది. బాబుల వయసులను గుర్తు చేసేబడి బామ్మల ఎదలల్లో చేస్తుంది అలజడి. ఇదిగిదిగో ఇదే మన బృందావనం, చల్లని చదువులమ్మ దేవాలయం. పండగలప్పుడు వస్తే పలకరించే నేస్తం, సాలుకొక్కసారైనా పులకరించిపోతాం. పాత దోస్తులందరినీ గుర్తు చేసుకుంటాం, ఎందరో గురువులకు వందనాలు అర్పిస్తాం. ఇదిగిదిగో ఇదే మన బృందావనం, చల్లని చదువులమ్మ దేవాలయం. మన కాళ్ళ మీద మనం నిలబడి ఉన్నాం, అప్పుడప్పుడొచ్చి మనం పలకరించిపోదాం. చేతనైన విధాలుగా సహాయాలు చేద్దాం, కన్న తల్లి రుణం కొంత తీర్చుకుంటూ ఉందాం, కన్న తల్లి రుణం కొంత తీర్చుకుంటూ ఉందాం. ఇదిగిదిగో ఇదే మన బృందావనం, చల్లని చదువులమ్మ దేవాలయం, చల్లని చదువులమ్మ దేవాలయం. ధన్యవాదాలు మీరు ఇంత శ్రద్ధగా విన్నందుకు. ఇది మన బడుల గురించి మనము ఎప్పుడు ఫేర్వెల్ అవుతుంటుంది, లేకపోతే గెట్ టుగెదర్ అవుతుంటుంది, అటువంటి టైంలో ఈ పాట పాడుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. దేశ రక్షణే ధ్యేయంగా భావించి వాడల కాపుగా సేవ రుచుకంత మాకై కోసావా. కన్న తల్లి కట్టుకున్న ఎదిరి కష్టాలను మోసేవా, కన్నులను కాసి నడిసావా. మరువలేమయ్యా మర్చుకుంటలను వద్ద తిప్పలను, చూడలేమయ్యా ఎన్నడూ నీ గత జారిన తండ్రులను. సలాము సైనిక నువ్వు సాగిపో సమరాన భారత రక్షక, సలాము సైనిక, సలాము సైనిక నువ్వు సాగిపో సమరాన భారత రక్షక, సలాము సైనిక. సాగు కంటి ముందు సిద్ధేసి ఎదుగులే సావయా, కంటి పైన గురుగు వంచ కష్టమైన కాపుగా సేవయా.
సాగు కంటి ముందు చేసిన రొక్కులు సవయా కంటి పైన పురుగు వంచకుండా కష్టపడక కాపు కాసేవయా మంచు గడ్డలే నీకు కన్య బిడ్డలాయనా ముళ్ళతో వలే నీకు మల్లెల పడతాయనా కటిక నేలైనా కన్న తల్లి ఊలే భావించి బ్రతుకంత సాగించే నీకు సలాము సైనిక నువ్వు సాగిపో సమరాన భారత రక్షక సలాము సైనిక నువ్వు సాగిపో సమరాన భారత రక్షక సలాము సైనిక. థ్యాంక్ యూ. ఈ పాఠశాల తెలుగు ఉపాధ్యాయురాలు శ్రీమతి గీర్వాణి గారు ఒక పాట పాడతారు, వారిని ఆహ్వానిస్తుంది. వందనం వందనం నందిని ప్రియ నందన వందనం వందనం ముని బృంద హృదయ స్పందన వందనం వందనం నందిని ప్రియ నందన వందనం వందనం ముని బృంద హృదయ స్పందన వందనం కరిమదన కర్మ సదనని పద కమలం కడవందనం వందనం వందనం గిరినందిని ప్రియ నందన వెన్నవలె వెన్నెలల పొన్నలవలె మెత్తనిది మరి దాతవని శుభదాతపని మాతతుకులే నేతవని వందనం 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 గిరినందిని ప్రియ నందన అమ్మ కడ సౌభాగ్యమడిది అయ్య కడ ఐశ్వర్యమడిది నెయ్యమున నీ చరణదాసు తీయవాది ఆదిదేవా నెయ్యమున నీ చరణదాసు తీయవాదేవాదిదేవా వందనం వందనం గిరినందిని ప్రియ నందన వందనం వందనం ముని బృంద హృదయ స్పందన. గీర్వాణి గారికి ఆవు లేదా మన పశు సంపద అనేది చాలా పెరిగిపోయింది. అది అనేక రకాలుగా ఎలా మానవాళితో ఉపయుక్తంగా ఉంటుందో మనిషి మరి ఎట్లా కృతజ్ఞుడై ఉంటున్నాడో అనేది ఈ పాటలో గోలోగోపని తెలుసుకుంటుందండి. వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా గోమాతను నేనేరా నాతో సరిపోలవురా వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా కల్లా కపటం ఎరుగని గంగి గోరు నేను ఏది చెప్పినా కాదని గురు చెప్పలేను పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుతున్నాను పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుతున్నాను పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నాను వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా కమ్మనైన పాలు కడవలుగా ఇస్తున్నా నా బిడ్డల కాదని నీ కడుపులు నిందిస్తున్నా కమ్మనైన గున్న పాలు కడవలుగా ఇస్తున్నా నా బిడ్డల కాదని నీ కడుపులో నిందిస్తున్నా వయసు దిగిన నాడు నన్ను కటికవాణి పాల్చేస్తే వయసు దిగిన నాడు నన్ను కటికవాణి పాల్చేస్తే ఉసురు కోల్పోయి నీటి ఉపయోగిస్తున్నాను వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా నా బిడ్డలు భూమి చీల్చి దుక్కి దున్నుతున్నవోయి నా ఎరువున పైరు ఎదిగి పంట పండుతున్నదోయి
నా బిడ్డలు భూమి చేర్చి దుక్కి దున్నుతున్నరు నా నిర్వపై దిగి పంట పండుతున్నదు నా చర్మమే నీ కాలికి చెప్పులుగా మారెనోయ్ నా చర్మమే నీ కాలికి చెప్పులుగా మారెను నా వల్లే నీవు బంగాలికి నాదము పుట్టించును వినరా వినరా నరుడా తెలుసుకోల పామరుడ గోమాతను నేనేరా నాతో సరిపోలనురా వినరా వినరా నరుడా తెలుసుకోల పామరుడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కడితే కనగనమంటూ వింటాను స్కూలు బ్యాగు షూజు వేసే టెన్షన్ వెళ్తాను డ్రెస్ కాదు బ్యాగు కాదు బుక్స్ లోన ఏముంది మనసులోనే అంతా ఉంది పిల్లల బుద్ధి అల్లరి బుద్ధి చదవమంటారా సారు రాయమంటారా సారు చదవమంటారా సారు రాయమంటారా సార్ చిత్ర చేసే ఒకడు గుండె గాబర అవుతాడు ఇంగ్లీష్ పదము వింటే ఒకడు ఉక్కిరి బిక్కిరి అవుతాడు మ్యాథ్స్ కాదు ఇంగ్లీష్ కాదు సబ్జెక్ట్ తో పని ఏముంది సంత దొరికిందంటే చాలు పిల్లల బుద్ధి ఆటల బుద్ధి చదవమంటారా సారు రాయమంటారా సారు చదవమంటారా సారు రాయమంటారా సార్ తెలుగు పాఠం వింటే ఒకడు ఎగిరి గంతులేస్తాడు హిందీ బుక్ చూసే ఒకడు మురిసి మురిసిపోతాడు హిందీ కాదు తెలుగు కాదు నీకో సత్యం చెబుతాను ఎంఎస్ అంటే హార్ట్ మాకు ఎంఎస్ అంటే హార్ట్ మాకు మా పిల్లల బుద్ధి కేకల బుద్ధి చదవమంటారా సారు రాయమంటారా సారు చదవమంటారా సారు రాయమంటారా మీ సంగడ్డం ఉంటే ఒకడు పోజులు బాగా కొడతాడు తలనే మంచి చేస్తానంటూ మంచి నీతులు చెబుతాడు 6th కాదు 10th కాదు అంతా ఒకటే జాతండి స్కూలు బెల్లు కొట్టంగానే అర్పుల బుద్ధి కేకల బుద్ధి గవర్నమెంట్ స్కూల్ అంటే ఫ్లవర్ అనుకుంటారా వైల్డ్ ఫ్లవర్ అస్సలు తగ్గేదేలే. థ్యాంక్ యూ అమ్మా. ఈ పాట కూడా తగ్గేటట్టేమనిపిస్తలేదు. ఇప్పుడు ఎన్సిసి సంబంధించినటువంటి గౌరవ డిఓ గారు కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఎన్సిసి జెడ్పీహెచ్ఎస్ ఆలయం ఎన్సిసి క్యాడెట్స్ వారికి స్వాగతం పడుతున్నారు. ఎన్సిసి సంబంధించిన మ్యూజిక్ ప్లే చేస్తున్నారు.